హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. అది వచ్చేసి పొటాటో క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. సో పిల్లలు లంచ్ బాక్స్లో కన్నా లేకపోతే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకన్నా కూడా లంచ్ బాక్స్కి వెరైటీ రైస్ ఎప్పుడన్నా చేసుకోవాలనిపిస్తే సో సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. దానికి కావాల్సింది వచ్చేసి ఆనియన్, దాని తర్వాత క్యాప్సికము, ఇక్కడ ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, దాని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 2, దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కట్ చేసి పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ రైస్ వచ్చేసి ఉడికించి పెట్టుకున్నాను. సో మీరు ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే చేయడం ఒక 3-4 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు తీసుకొని యాడ్ చేస్తున్నాను. సో అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ రైస్కి ఆనియన్స్ మనం సన్నగానే కట్ చేసుకోవాలి, చిన్నగా, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం ఉల్లగడ్డలు పెట్టుకున్నాం కదా, వాటర్లో కట్ చేసి పెట్టుకొని ఇక్కడ నేను చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలా చేస్తే మనకి తొందరగా ఉడికిపోతుంది, ప్లస్ రైస్లో కూడా బాగుంటుంది. సో చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు తొందరగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలానే కొంచెం పసుపు పొడి వేసాను, దాని తర్వాత కొంచెం కారం, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కావాలంటే డ్రై అయిపోతా అంటే వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు లైట్గా, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే కూడా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అది. సో క్యాప్సికమ్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, అలానే కొంచెం లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, సో ఆ రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత చూసుకోండి, సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్, కారము ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సో మొత్తం అంతా కలిపేసుకున్నామంటే మనకు పొటాటో క్యాప్సికమ్ రైస్ వచ్చేసి రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ లంచ్ బాక్స్లో కూడా టెన్షన్ పడకుండా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా మనం లేట్గా లేసినా కూడా ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి ప్లస్ క్యారీకి కావాలన్నా కూడా తొందరగా అయిపోతుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. చాలా ఈజీ రెసిపీ. మనం నార్మల్గా ఎప్పుడు కుక్కర్లోనే చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువ మ్యాక్సిమం. సో కుక్కర్లో కూడా కాకుండా ఇలా ట్రై చేసినా కూడా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.